నమస్తే అండి. నా పేరు సాగంటి మంజుల. నేను ఓరుగల్లు బిడ్డనే. అయితే ఇక్కడికి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, అందరి టీవీ అంజలి మీడియా ఏదైతే ఉందో దాంతో అనుబంధం నాకు ఒక 5 సంవత్సరాల క్రితమే జరిగింది. అప్పుడు ఇక్కడ సార్ నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు ఫ్యూచర్లో ఏదో సాధిస్తావు అంటూనే నాకు ఒక ఉత్తమ మహిళ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ సార్ నాటిన మొక్క ఏదైతే ఉందో ఇప్పుడు వృక్షంగా ఎదిగిందని నాకే అనిపిస్తుంది. సో దీంట్లో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఎడ్యుకేషన్ పరంగా ఎంఏ ఎంఈడి గోల్డ్ మెడల్ అయినప్పటికీ ఎక్కడో చిన్న అసంతృప్తి మిగిలేది. సో ఆ అసంతృప్తి కారణం ఏంటంటే, నాకు చదువు కన్నా ఎక్కువగా ఆర్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్ పెరిగి చివరిగా సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అని ఒక డ్రాయింగ్కి సంబంధించిన ఆర్ట్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడం, అది సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసుకోవడం కూడా ఈ మధ్య జరిగింది. సో ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తులు కానీ లేదా అభిరుచులను కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ అవడమే దీనికి కారణం. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అది పిల్లల్ని గమనించి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఎప్పుడో షైన్ అయ్యేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఈ 3 years క్రితం షైన్ అవ్వడానికి గల కారణం కూడా మేబీ నాలో ఉన్న అభిరుచుల్ని గుర్తించలేదేమో అని అనిపిస్తుంది. సో నాకు నేనుగా ఈ ఆర్ట్ అకాడమీని ఆర్ట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆర్ట్ అకాడమీని స్థాపించడం, దాన్ని సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసుకోవడం, అండ్ తద్వారా ఎప్పుడైతే రాజు సార్ గమనించి నాకు అవార్డు ఇచ్చారో 5 years బ్యాక్, ఆ అవార్డు తీసుకున్న తర్వాత దాదాపుగా 160 అవార్డులు తీసుకోవడం జరిగింది ఇప్పటికీ. సో రీసెంట్గా డాక్టరేట్ కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నాకు డాక్టరేట్ కూడా ఢిల్లీ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది, హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. సో ఈ సక్సెస్కి కారణం ఏంటి అంటే, ఎప్పుడు పని చేయడమే. నాకు తెలిసి ఊరికి అనిపిస్తుంది, చాలామంది అంటుంటారు ఖాళీగా ఉండవా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అంటే, మేబీ సక్సెస్కి కారణం వర్క్ చేయడం. ఎందుకంటే ఖాళీగా ఉన్న మైండ్ బూజుపట్టిపోతుంది. సో దాంట్లో ఆలోచనలకు తావివ్వకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేయడం వల్ల మనకి పని చేసిన ఫీలింగ్, ఆలోచనకి టైం ఉండకపోవడం, ఆ పనుల్లో భాగంగా మనం ఇతరులకు కూడా సాయం చేయడం, మన పనిని కూడా షైన్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నాకు ఎప్పుడు ఒకే ఆలోచన, ఈ మినిట్ ఏం చేయాలి, నెక్స్ట్ మినిట్ ఏం చేయాలి, సరే నా వరకు నేను చేసుకుంటా, పక్క వాళ్ళకి ఏం చేయాలి అంటే అనిపిస్తుంది. పక్కవాడికి చేస్తే మనకేం వస్తుందని చాలామంది వెనకడుగేస్తారు. నువ్వు మాట సాయం చేసినట్టే, నీకు చేతనైతే. ఈరోజు కూడా నా ఫోన్లో ఒక స్టేటస్ పెట్టుకున్నా, ఎవరు గొప్పవాళ్ళు అని నా ఫ్రెండ్ ఎవరో అడిగారు. అంటే మీరు గొప్పవాళ్ళు అంటుంటాం. అసలు గొప్పవాళ్ళు అంటే ఎవరు? ధనవంతులా, పలుకుబడి ఉన్న వాళ్ళ, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళ? కాదు. ఎదుటి వ్యక్తిని అంచనా వేసి, ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తి అడక్క ముందే సాయం చేసిన వాడు దేవుడి కన్నా గొప్ప నా దృష్టిలో. సో నాకు ఇచ్చిన అవార్డు కూడా ఏదైతే డాక్టరేట్ అవార్డు ఉందో అది కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లోనే తీసుకోవడం జరిగింది. అది కూడా చేయడానికి గల కారణం ఏంటంటే, నేను మా పేరెంట్స్కి సింగిల్ డాటర్. సో నాకు నేనుగా ఎదగడము, నాకు నేనుగా చదువుకోవడం, నాకు నేనుగా స్కూల్కి వెళ్ళడం, నాకు నేనుగా కాలేజ్కి వెళ్ళడం, అంటే ఏదొచ్చినా సోలోగా ఫైట్ చేసేదాన్ని సొసైటీతో. సో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు సొసైటీలో. సో వాళ్ళకి కూడా నాలాగా అంటే సోలోగా ఫైట్ చేయడానికి ధైర్యం లేక చేయలేకపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం నేను ఇన్స్పైరింగ్గా ఉండాలి. అంటే ఈ అమ్మాయి చేస్తుంది మేము చేయలేమా? ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఎన్ని ఉన్నా ఏదో లోపంతో ఇదేదో తక్కువ ఉందని ఫీల్ అవుతూ ఉంటాం కదా. మన ఒక్కసారి అవయవాలు లేని దివ్యాంగులను చూడండి, వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. మరి మనకేం పోయింది? అవయవాలు తక్కువ ఉన్న దివ్యాంగులకి అంత ధైర్యం ఉన్నప్పుడు, అన్ని అవయవాలు ఉండి, చదువు ఉండి, తెలివి ఉండి, మనకంటూ మన వాళ్ళు ఉండి, మన కుటుంబం ఉండి, చేయడానికి ఉద్యోగం ఉండి, ఇంకా ఏదో తగ్గిపోయిందని ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా నీకు ఉన్న ఎబిలిటీస్, నీకు ఉన్న లోపల ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి వాటిని షైన్ చేస్తే నీలాగా చాలామంది ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. నాకు తెలిసి నాలో ఉన్న టాలెంట్ నాకు తెలియలేదేమో మేబీ,
ఎప్పుడు చిన్నప్పుడు నేను ఆర్ట్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంది అని నేను కూడా గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే ఎదిగానో ఈ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది, దీంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి, నలుగురు చెప్పుకునే స్థాయికి ఎదగొచ్చు అని ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి ఆ వైపుగా అడుగులు వేయడం మొదలుపెట్టాను. సక్సెస్ఫుల్గా 3 years కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆర్ట్ అనేది పిల్లలకి ఏకాగ్రతను డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఒక పాఠం చదవాలన్నా కూడా మనలో ఏకాగ్రత మిస్ అవుతుంది. అలాంటి టైంలో డ్రాయింగ్ అనేది మీ ఇంట్లో పిల్లవాడిని చూడండి ఒకసారి, ఏదన్నా లెసన్ చదవండి రా అంటే వాడు లైట్ తీసుకొని ఫోన్ పట్టుకుంటాడు, టీవీ చూస్తాడు. కానీ డ్రాయింగ్ వేస్తే 2 hours 3 hours 4 hours 5 hours కూర్చొని రెగ్యులర్గా ఎటు జరగకుండా డ్రాయింగ్ చేస్తాడు, కలర్ వేస్తాడు. దాన్ని ఎంకరేజ్ చేయండి. యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ వెల్ విషర్గా మీరు ఎంకరేజ్ చేయండి. వాడు ఇదే ఫీల్డ్ అని కాదు, అంటే నేను డ్రాయింగ్ కాబట్టి డ్రాయింగ్ చెప్తున్నాను, ఇది కాకుండా డాన్సింగ్, సింగింగ్, ఇంకా ఏదైనా పర్లేదు, దాన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాడు ఫ్యూచర్లో మీరు అనుకున్న దానికన్నా ముందడిగేస్తారు. ఈ విషయంలో నేను నిజంగా అంటే రాజు సార్కి రుణపడి ఉండాలి. ఎందుకంటే నాలో అసలు ఏ టాలెంట్ ఉందో నాకు కూడా తెలియని టైంలో రాజు సార్ మీరు చక్కగా సక్సెస్ అవుతారు, మేము చూస్తాము, మళ్ళీ ఆ రోజు మిమ్మల్ని పిలుస్తాను అన్నారు. అదేవిధంగా ఎన్నో అవార్డ్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా డాక్టరేట్ కూడా తీసుకొని మళ్ళీ మీ ముందుకి అందరి టీవీ అంజలి గ్రూప్ ఆఫ్ మీడియా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మీలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే గెలిస్తే ఎంకరేజ్ చేయడం కూడా జనాలకి రావట్లేదు. వీడిని మెచ్చుకుంటే ఎక్కడ మన నెత్తి మీద వచ్చి కూర్చుంటాడో అనుకుంటారో ఏమో తెలియదు, కానీ మెచ్చుకోవడానికి కూడా ధైర్యం ఉండట్లేదు. సో సార్కి మాత్రం ఎక్కడ టాలెంట్ ఉందో సార్ అక్కడ కనబడుతున్నారు. సో ఈ విషయంలో మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.